నేను మీ స్వీయవర్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు, హోమియోపతి డాక్టర్. నమస్కారం డాక్టర్ నమస్తే గారు. అండి. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? బాగున్నానండి. డాక్టర్ గారు, ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి డార్క్ సర్కిల్స్ వచ్చేస్తున్నాయి. కళ్ళ కింద నల్లటి వలయాలు. ఎందుకిలా జరుగుతుంది డాక్టర్ గారు? దీనికి గల కారణాలేంటి? ఈ హోమియోపతిలో ఎలా ట్రీట్ చేసుకోవచ్చు? రైట్. డార్క్ సర్కిల్స్ అనేది చాలా మందికి కామన్‌గా వస్తుందండి. మనకు మెయిన్ ఎందుకు డార్క్ సర్కిల్స్ వస్తుందంటే మెయిన్‌గా రీజన్ వచ్చి స్ట్రెస్. హ్మ్. స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే చాలా హార్మోనల్ ఇంబాలెన్సెస్ వస్తాయి. సో, హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఎప్పుడైతే హార్మోనల్ ఇంబాలెన్స్ వస్తాయో మన కళ్ళ చుట్టూ ఉన్న పిగ్మెంట్‌లో చేంజ్ వస్తుందనమాట. సో, ముందు చూడండి మనుషులందరూ ప్రశాంతంగా ఉండేవాళ్ళు. రైట్. ఎక్కడ యాంగ్జైటీ గానీ, లేపోతే అంత కోపాలు ఉండేవి గాదు. అదేవిధంగా అంత భయం ఉండేది గాదు. అంత బాధ ఉండేది గాదు. అంత ఎంజాయ్‌మెంట్ గూడా ఇప్పుడు అప్పట్లో అంత ఎంజాయ్‌మెంట్ ఉండేది గాదనమాట. సో, అన్ని ఎమోషన్స్ మనము ఫియర్ అంటాము, యాంగ్జైటీ ఫియర్ అంటాము, లేకపోతే యాంగర్ అంటాము, డిస్గస్ట్ అంటాము, సాడ్‌నెస్ అంటాము, ఎంజాయ్‌మెంట్ అంటాము, జెలసీ అంటాము, సర్ప్రైజ్ అంటాము. అవన్నీ పాతకాలంలో ఎలా ఉండేదంటే అంతా ఈవెన్‌గా మెయింటైన్ చేసేవాళ్ళనమాట. ఎప్పుడైతే మనకు ఎమోషనల్ ఇంబాలెన్స్ అయిపోయిందో, సో, ఎక్కువ నవ్వడము, ఎక్కువ ఏడవడము, ఎప్పుడైతే ఈ ఎమోషనల్ రోలర్ కోస్టర్ ఉంటుందో, ఈ ఎమోషన్స్ పైన ఏంటంటే మన మెయిన్‌గా దెబ్బతినేది మన నర్వస్ సిస్టమ్ దెబ్బతింటుంది. అదేవిధంగా హార్మోన్స్ దెబ్బతింటాయన్నమాట. ఎప్పుడైతే ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వస్తుందో, ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఈ డార్క్ సర్కిల్స్ అనేవి మేజర్‌గా వస్తుంటాయి. దీనికి మనం ఫస్ట్ చేయాల్సిందేంటి? మన ఎమోషనల్‌గా కరెక్ట్‌గా ఉండాలంటే, మన లైఫ్ స్టైల్‌లో చేంజెస్ తీసుకురావాలి. మంచి డైట్ తీసుకోవాలి, బాగా నిద్రపోవాలి, అదేవిధంగా బాగా ఎక్సర్సైజ్ చేయాలి, స్ట్రెస్ ఫ్రీ లైఫ్‌లో ఉండాలి, అడిక్షన్స్‌కి దూరంగా ఉండాలి, ఆల్కహాల్, స్మోకింగ్. నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, మనకు నిద్ర వల్ల ఏమవుతుంది అంటే, నిద్ర అనేది ఒక రెజ్యువనేటర్. మీరు పొద్దున్నుంచి రాత్రి వరకు ఏదైతే మీ బాడీలో డ్యామేజ్ అయిందో, సో, మనం ఏదన్నా పని చేస్తున్నా, మనం మేల్కొనున్నా ఏమవుతుందంటే, మన బాడీ బాగా డ్యామేజ్ అవుతుంది. మన డ్యామేజ్ అయింది రికవర్ కావాలి అంటే నిద్రలో రికవర్ అవుతుందనమాట. నిద్ర సరిగ్గా పోతే బాగా 7-9 అవర్స్ గనక నిద్రపోతే, బాగా డీప్ స్లీప్‌లో ఉంటే ఏంటంటే, మనకు ఏవైతే డ్యామేజ్ జరిగిందో హార్మోనల్ ఇంబాలెన్స్ గానీ, బయోలాజికల్ రిథమ్ గానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ రివర్స్ అయ్యి, సో, నిద్రపోతే ఒక రోజు ప్రీవియస్‌కెళ్తారు. సరిగ్గా నిద్రపోతే 2 రోజులు మీ ఏజ్ అడ్వాన్స్ అయిపోతుందనమాట. మనకు మ్యాట్ వాకర్ అని ఒక స్లీప్ సైంటిస్ట్ ఉంటారు. ఆయన సింపుల్‌గా ఏం చెప్తారంటే, మీరు గనక సరిగ్గా నిద్రపోకపోతే, మీ ఏజ్ అనేది 20 ఇయర్స్ ఓల్డర్ లాగా ఉంటుంది. మీకు 30 ఇయర్స్ అయితే, మీకు నిద్ర సరిగ్గా లేకపోతే, మీ బయోలాజికల్ ఏజ్ అనేది 50 ఇయర్స్ లాగా ఉంటుంది. మీరు బాగా నిద్రపోతే, మీకు 30 ఇయర్స్ ఉంటే, మీ ఏజ్ అనేది 20 ఇయర్స్ లాగా ఉంటుంది. సో, మనకు నిద్ర అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. సో, నిద్ర, ఈ స్ట్రెస్ గనక కంట్రోల్ చేసుకుంటే, డెఫినిట్‌గా డార్క్ సర్కిల్స్ అనేవి పోతాయి. లేదు అంటే మనకు హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. సో, మనము కాజ్‌ని ఐడెంటిఫై చేస్తామనమాట. ఈ పర్టిక్యులర్ పర్సన్‌లో ఎందుకు డార్క్ సర్కిల్స్ వచ్చాయి? సో, ఏ ఎమోషన్ డామినేట్ చేస్తుంది? వీడికి కోపం ఎక్కువగా ఉంది. వి హావ్ మెడిసిన్స్. అదేవిధంగా వీడికి బాధ ఎక్కువగా ఉంది. ఆ బాధను తగ్గించడానికి హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయి. లేకపోతే వీడికి బాగా ఇంకేదన్నా ప్రాబ్లమ్ ఉంది. సో, డిస్గస్ట్ గానీ, లేకపోతే ఫియర్ ఎక్కువుంది. వీడిలో భయం ఎక్కువుంది. ఆ భయాన్ని తగ్గించడానికి హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయి. అంతేకాకుండా హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఉంది. హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయి. నిద్ర సరిగ్గా రావట్లేదు. హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయి. డైట్‌లో సరిగ్గా కంట్రోల్ లేదు. హోమియోపతి మెడిసిన్స్ ఉన్నాయి. సో, మనము ఈ డార్క్ సర్కిల్స్ ఎందుకొచ్చాయి అని మనం ఆ బేసిక్ రీజన్ ఐడెంటిఫై చేసి హోమియోపతిలో మెడిసిన్స్ ఇస్తే డెఫినిట్‌గా డార్క్ సర్కిల్స్ అనేవి రివర్స్ అయితాయి. అంటే డైట్ త్రూ హ్మ్. ఏదైనా చేయొచ్చా డాక్టర్ గారు? డైట్ మేజర్ అండి. మన ఎమోషన్స్ రెగ్యులేట్ కావాలంటే డైట్ అనేది మేజర్. మీరెప్పుడైతే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటున్నారో, మీరు బాగా షుగర్స్ తీసుకున్నారనుకోండి, బాగా ఐస్ క్రీములు తింటున్నారు, కూల్ డ్రింకులు తాగుతున్నారు, పేస్ట్రీలు తింటున్నారు, జంక్ ఫుడ్ తింటున్నారు. అవన్నీ తిన్న వెంటనే ఏమవుతుందంటే, మీ బాడీలో గ్లూకోజ్ అనేది ఎక్కువ పెరిగిపోతుంది. ఎక్కువ పెరిగిపోయినప్పుడు ఏంటంటే, మీకు ఎక్కువ ఆనందం వస్తుంది. డోపమైన్ రిలీజ్ అవుతుంది. రైట్? ఆ స్టేట్‌లోకెళ్తారు. ఒక్కసారి మీరు మళ్ళీ ఆ డైట్‌లో ఎప్పుడైతే ఇన్సులిన్ వస్తుందో మీ బాడీలోకి, మీ బ్లడ్‌లోంచి ఇవన్నీ డిసపియర్ అయిపోతాయి. వెంటనే మీకు ఆకలేస్తది. కోపము, చిరాకు వస్తదనమాట. సో, హై, లో ఎప్పుడైతే ఈ ఈ మనము ఈ డైట్ కంట్రోల్ చేయకుండా ఎక్కువ కార్బోహైడ్రేట్ కొలాప్స్, ఇన్సులిన్ కొలాప్స్, లేకపోతే ఈ ఆహ్, ఈ ఇన్సులిన్ రె సడెన్‌గా పెరిగిపోతుంది. సడెన్‌గా పడిపోతుంది. రైట్? ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల ఏమంటే
ఎమోషనల్ ఇర్రెగ్యులారిటీ వస్తుందన్నమాట. ఎప్పుడైతే ఎమోషనల్ ఇర్రెగ్యులారిటీ ఉంటుందో దట్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ ఆల్ ది మేజర్ ప్రాబ్లమ్స్. మనము డైట్ అనేది మేజర్. మనము మన హెల్తీ లైఫ్ స్టైల్‌కి 100 మార్కులు ఉన్నాయి అనుకుంటే, మనం ఆల్మోస్ట్ 70% ఆఫ్ ది మార్క్స్ డైట్‌కే ఇస్తామన్నమాట. మిగిలినవన్నీ కలిపి నిద్ర గానీ, ఎక్సర్సైజ్ గానీ, లేకపోతే లైఫ్‌లో స్ట్రెస్ లేకుండా ఉండడం, ఇవన్నీ కలిపి 30% అంటే. బట్ మేజర్ కాంట్రిబ్యూషన్ వచ్చి డైట్. మీరు గాన డైట్‌ని ఫిక్స్ చేస్తే మీకున్న రోగాల్లో 99% ఆఫ్ ది రోగాలు పోయినట్లే అన్నమాట. అంత ఇంపార్టెన్స్ ఉంటుంది డైట్‌కి. అంటే డాక్టర్ గారు డార్క్ సర్కిల్స్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకొకటి ఉంటుంది ప్రతి ఒక్కరికి. కొంచెం మోకాళ్ళు, నీ దగ్గర కావచ్చు, ఎల్బో దగ్గర కావచ్చు, డార్క్‌నెస్ ఎందుకొస్తుంది డాక్టర్ గారు అసలు? రైట్. ఇది చాలా మంచి క్వెషన్ అండి. సో, ఎస్పెషల్లీ మనం విమెన్‌లో చూస్తుంటాం. ఎందుకొస్తుంది అంటే దీన్ని అకాంతోసిస్ నైగ్రికాన్స్ అంటారనమాట. హ్మ్. ఎక్కువ మోచేతులు, మోకాళ్ళు, నెక్ దగ్గర చాలా డార్క్ అయిపోతూ ఉంటుంది. ఇదంతా ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఎప్పుడైతే బాడీలో ఇన్సులిన్ పెరిగిపోతుందో, సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏం లేదు. అసలు ఇన్సులిన్ పని ఏం చేస్తుందంటే, మన బాడీలోకి షుగర్ ఎంటర్ అయినప్పుడు ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఇన్సులిన్ రిలీజ్ అయిన వెంటనే ఈ షుగర్ అంతా టిష్యూస్‌లోకి వెళ్ళిపోతుంది. ఫ్యాట్ లాగా కన్వర్ట్ అయిపోయి స్టోర్ అయిపోతుంది. అది ఇన్సులిన్ పని. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక చిన్న ఫ్యాట్ సెల్ ఉంది. చుట్టూ ఇన్సులిన్ ఉంది. దానిలోకి కార్బోహైడ్రేట్‌ని పుష్ చేస్తుంది. ఫ్యాట్ లాగా మారుతుంది. పెరుగుతుంది. మళ్ళీ తింటున్నాం. మళ్ళీ పెరుగుతుంది. ఒక స్టేజ్ వస్తుందనమాట మన ఫ్యాట్ సెల్‌కి ఫుల్ అయిపోతుందది. మనం చుట్టూ ఇంకా ఎంత ఇన్సులిన్ ఉన్నా కూడా దాని లోపలికి ఫ్యాట్ పోదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్ ఉందనుకోండి. రైట్? ఒక పబ్ ఉంది. పబ్‌లో బయట మనకు ఒక బాడీగార్డ్ లేకపోతే బౌన్సర్ ఉన్నాడనమాట. ఈయన ఏం చేస్తాడు? ఈ బౌన్సర్‌ని మనం ఇన్సులిన్ అనుకుంటే, ఆ పబ్‌ని మనం ఫ్యాట్ సెల్ అనుకుంటే, ఈ బౌన్సర్ పర్మిషన్ ఇస్తేనే ఈ ఫ్యాట్ అనేది లోపలికెళ్తుంది. రైట్? 100 మందొచ్చారు పంపిస్తాడు. 200 మందొచ్చారు పుష్ చేస్తారు. 400 మంది, 500 మందొస్తే ఒక 10 మంది బౌన్సర్‌లు కావాల్సొస్తది. 10 మంది బౌన్సర్‌లు కలిసి పుష్ చేస్తేనే వీళ్ళు లోపలికెళ్తారు. రైట్? సో, మన ఫ్యాట్ సెల్ మన సెల్ కూడా అలా నిండిపోయింది ఫ్యాట్‌తో. నిండిపోయింది. బ్లడ్‌లో గ్లూకోజ్ ఉంటుంది కాబట్టి, ఈ గ్లూకోజ్‌ని లోపలికి పంపించడానికి ఇన్సులిన్ పెరిగిపోతుంది. ఇన్సులిన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. సో, ఫైనల్‌గా ఏమవుతుందంటే, ఈ ఫ్యాట్ సెల్ చుట్టూ ఇన్సులిన్ ఉన్నా కూడా లోపలికి ఫ్యాట్ పోవట్లేదు. ఎప్పుడైతే అలా జరుగుతుందో దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటామనమాట. ఈ కండిషన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ప్రతి ఒక్కటి గ్రో కావడం మొదలుపెడుతుంది. క్యాన్సర్, గ్రోత్ దీనివల్లే. చాలామందికి పులిపిర్లు లాంటివి వస్తుంటాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లే. ఈ డార్క్ స్కిన్ కూడా స్కిన్ గ్రోత్ అనమాట అది. ఆ స్కిన్ గ్రోత్ కూడా ఎందుకొస్తుందంటే, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల వస్తుందనమాట. దాన్నే మనము అకాంతోసిస్ నైగ్రికాన్స్ అంటాం. మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని గనక తగ్గించుకుంటే, ఈ అకాంతోసిస్ నైగ్రికాన్స్ అనేది కంప్లీట్‌గా తగ్గిపోతుంది. కొన్ని వందల కేసెస్ చూసాను నేను. జస్ట్ మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కి మందులిస్తే కంప్లీట్‌గా తగ్గిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నైస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్కారం. థాంక్స్ అండి. Fiticus Homeopathy